చిన్న అయితే మేడపై అలా నిలబడి ఆ చంద్రుడితో ఎలాగైనా సరే ఆ ధరకి నాకు పెళ్లి జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వెన్నెల వచ్చి బాబాయ్ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని చిన్న అయితే నా ఫోన్లో నా కాల్స్ కన్నా నీ కాల్సే ఎక్కువగా ఉన్నాయి, మరి ఇంకెందుకు, ఇదిగో తీసుకుని వెళ్ళి మాట్లాడు అని చెప్పి వెన్నెలకి చిన్న అయితే ఫోన్ ఇస్తాడు. అది విని వెన్నెల అయితే థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక వెన్నెల వైష్ణవికి కాల్ చేస్తుంది. వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి వెన్నెల, నాన్న పెళ్ళికి ఒప్పుకోలేదా, నాన్న ఈ పెళ్ళి వద్దు అన్నాడా, నువ్వు చెప్పిన మాట విని ధర ఆంటీని పెళ్లి చేసుకొని అన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వెన్నెల అయితే ఏంటి వైష్ణవి నీ క్వశ్చన్స్ ఇక ఆపు, నాన్న అలా ఏమీ అనలేదు, నేను చెప్పింది విని అలా సైలెంట్గా ఉన్నాడంతే, ఆ ధర ఆంటీని నాన్న పెళ్లి చేసుకుంటాడని చెప్పి వెన్నెల వైష్ణవితో అంటుంది. అది విని వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి మనం ఇద్దరం ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపేద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.